ఇంత పొద్దున్నే ఇద్దరు ఇంట్లో లేకపోవడం పెద్ద విషయంలో నీకు అనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? చెప్పి వెళ్తే ఇదంతా ఎందుకు అన్నయ్య గారు? అందరూ నిద్రపోయాక గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. అందరూ పడుకున్నాక వెళ్ళిపోయారని మీకెలా తెలిసింది? వీళ్ళ ఆవేశంలో నేను చూశానని చెప్తే మావయ్య నన్ను తిడతారు. ఎలా తెలిస్తే ఏంటి బావా? వీళ్ళిద్దరూ బయటికి వెళ్లారు, తిరిగి రాలేదు. అది కదా ముఖ్యం. ఏమైంది? పొద్దున్నే అందరూ అదోలా ఉన్నారు. చూస్తుంటే తెలియట్లేదు. ఈ రోజు తెల్లవారుగానే వాసుకి వాళ్ళు గొడవ మొదలుపెట్టినట్టున్నారు. ఏం పెద్దయినా, మీ మనవరాలు ఆదితో రాత్రి బయటికి వెళ్తున్నానని మీకేమైనా చెప్పిందా? ఆదితో కలిసి రాత్రి పవిత్ర బయటికెళ్ళిందా? అది చూసారా, వీళ్ళకు కూడా తెలియదు. ఇంట్లో అరవింద్ ఉన్నాడు, సీతమ్మ ఉంది, మేమిద్దరం ఉన్నాం, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మా బావగారు చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏంటి? పోనీ అర్జెంటు పనుండి వెళ్లారే అనుకోండి. అరవింద్ కానీ మరొకరికి కానీ ఫోన్ చేసి చెప్పారా అంటే అది లేదు. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. వదినా మరిది కలిసి బయట తిరగడం కొత్తగా చూస్తున్నాం. అది కూడా రాత్రిపూట. ఇదిగో అరవింద్, ఇంటి పరువు కాపాడాలని మేము జరిగింది చెప్తే మీరు రివర్స్ లో మా మీదే కోపం తెచ్చుకుంటారేంటి? ఇప్పుడు చెప్పు, ఇలా వెళ్ళటం తప్పా కాదా? నువ్వు చెప్పు. వాళ్ళు వచ్చాక మనం నిలదీయాలా వద్దా? కూర్చున్నారేంటి నాన్న? పదండి, మనం వాకింగ్కి వెళ్దాం. ఈ రోజు మనం వాకింగ్కి వెళ్ళట్లేదు అరవింద్. వాళ్ళిద్దరూ ఇంటికి రావాలి, విషయం తేలాలి. అయ్యో అన్నయ్య, వాళ్ళిద్దరూ వర్కౌట్ అవుతోంది. ఈ రోజు మా బావ చేతిలో పవిత్ర ఫినిష్. నేను వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను నాన్న. రండి. అవసరం లేదు అరవింద్, వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు కదా, రానివ్వు. ఆది పవిత్ర తిరిగి రాగానే చక్రవర్తి అన్నయ్య చేతిలో వాళ్ళిద్దరికి కచేరీ ఉంటుంది. మనం తబలా మృదంగం వాయించి ఆ కచేరీని రక్తి కట్టిస్తాంగా మరే. ఏమైంది? అందరూ ఇక్కడే ఉన్నారు.
ఒరే అల్లుడు, రాత్రనగా మాకు చెప్పకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నారా? వచ్చారుగా, ఎక్కడికి వెళ్ళారో అడగండి. హ్మ్. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా నిలదీసి కడగండి. ఏం పవిత్ర, నీ భర్త ఇంట్లోనే ఉన్నాడు. గడప దాటేటప్పుడు ఆయనకి చెప్పి వెళ్ళడం నీ ధర్మం కదా. మరి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? హ, ఎవరెవరు ఎలా బరిదెగిస్తున్నారో అర్థం కావట్లేదు. మావయ్య, ఆ, కాస్త ఆపుతావా? మేమేది దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అరే మీరేంటండి, రాగానే ఏం జరిగిందో చెప్పమని మీద పడిపోతున్నారు. ఏం చెప్పాలా అని ఆలోచించుకునే టైం కూడా కాస్త వాళ్ళకి ఇవ్వరా? చెప్తారు, కాస్త ఓపిక పట్టండి. జరిగింది చెప్పడానికి ఆలోచించడం ఎందుకు? అసలేం జరిగిందో మీరేం చెప్తారో. ఆపండి. నేను ఒకడిని ఇక్కడ ఉన్నానన్న విషయం మర్చిపోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ నోళ్లకి పని చెప్తున్నారు. అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అడిగేది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. మేమిద్దరం రాజశేఖర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం నాన్న. రాజశేఖర్ గారింటికి ఆ టైంలో వెళ్ళడం ఏంటి? ఆయన బానే ఉన్నారా? అంకుల్ బానే ఉన్నారు సీతమ్మ, కానీ సంజన పిచ్చి పని చేసింది. ఏం చేసిందా అది? మనం అక్కడి నుంచి వచ్చేశాక సంజన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుందంట. ఆంటీ ఎంత ట్రై చేసినా డోర్ తీయకపోయేసరికి టెన్షన్ వచ్చి నాకు కాల్ చేశారు. నేను వెళ్తుంటే పవిత్ర హాల్లోనే ఉంది. మ్యాటర్ అంతా చెప్పేసరికి తను కూడా వస్తానంది. ఇద్దరం కలిసే వెళ్ళొచ్చాం. అయితే సంజన ఇప్పుడు బానే ఉందా? చాలా భయపెట్టింది సీతమ్మ. అసలు ఏమైందిరా?